హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు పాతకాలం వంట అయిన రాగి పిండితో అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని బెల్లం అన్నది అందులో వేసుకుని స్టవ్ వెలిగించుకుని ఆ గిన్నె పెట్టుకుని బెల్లం అన్నది బాగా కరగాలండి. ఇందులోని చిటికుడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బెల్లం బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా ఇలా ముద్దలా అయిన తర్వాత ప్యానానికి కూడా వదిలేస్తుంది చూడండి చక్కగాని. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ అన్నది బంద్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఇది చల్లారిపోయింది కదండి. కొంచెం ఆయిల్ తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని గుండ్రంగా అప్పాల్లా చేసుకుంటే మనకి రాగి అప్పాలన్నా తయారవుతాయని చూసారు. ఇక్కడ దల్సరిగా అన్నది చేయాలి. పలసగా చేస్తే మనకి గట్టిగా వచ్చేస్తాయండి. ఈ అప్పాలు అన్నవి కొంచెం దళసరిగానే చేసుకోవాలంటండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. పెద్దవాళ్ళు పిల్లలకు కూడా రాగి పిండి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదండి. పిల్లలైతే ఇలా అప్పాలు చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు ప్యానం హీట్ ఎక్కిన తర్వాత ఈ అప్పాలు అన్నాయి ఒక్కొక్కటి ప్యానంలో వేసేసుకోవాలండి. చూసారా ఇక్కడ ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తున్నాను కదా. చక్కగా బాగా చిన్న ఫ్లేమ్లోనే వేగాలండి ఈ అప్పాలు అన్నది. ఇప్పుడు అటు ఇటు అన్నది తిప్పుకోవాలండి. స్లోగా తిప్పుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే రాగి అప్పాలు అన్నాయి రెడీ అయ్యండి. రాగి అప్పాలంటే ఎంతమందికి తెలుసు అన్నది కూడా చెప్పండి. చూడండి ఇక్కడ ఇరుసు చూపించిందని ఎంత స్మూత్గా వచ్చాయంటే ఈ అప్పాలు అన్న టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అన్నది మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.